ఈ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఓడిపోయాడు. అప్పుడు ఉచిత విద్యుత్ అవన్నీ తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చినా ఓడిపోయాడు అప్పుడు. కానీ 26 సీట్ల నుంచి 90 సీట్లకి వెళ్ళింది కాంగ్రెస్. అప్పుడు ఫస్ట్ పీజీఆర్ ఉన్నప్పుడు 26 కదా, అంటే ఎన్టీ రామారావు 94లో గెలిచినప్పుడు 26 సీట్లే కాంగ్రెస్ కి. ఆ స్టేజ్ నుంచి 90 దాటిచ్చాడు ఏది రాజశేఖర రెడ్డి. అందుకనే రాజశేఖర రెడ్డికి సిఎల్పి ఇచ్చారు. సిఎల్పి తీసుకున్నప్పుడు పిసిసి చీఫ్ గా డిఎస్ కేకే ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందా చంద్రబాబుకి? డిఎస్ వల్ల, కేకే వల్ల, విహెచ్ వల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి ఈయనకి తెలుసు. మేనేజ్ కానోడెవడు, ఆట ఆడుకున్నోడెవడు? రాజశేఖర రెడ్డి. చివరికి రాజశేఖర రెడ్డి సీఎం అంటే అక్కడి నుంచినే చంద్రబాబుకి దెబ్బ బిగినైంది. రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక 2 సార్లు ఓడిపోయాడు చంద్రబాబు. ఎత్తులకి పై ఎత్తులు వేసుకొచ్చాడు. అక్కడ చంద్రబాబు ఇక అసలు ఈ దేశంలో ఆయన మాత్రమే నాయకుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో. అసలు అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఇవాళ మన ఇండియన్స్ ఉన్నారంటే, మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు గారి వల్లనే. ఆయన వల్లనే అసలు ఈ ప్రపంచమే కాపాడబడుతుంది, భారతదేశమే బ్రతుకుతుందని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ, అలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రాబ్లం అయిపోయింది. రాజశేఖర రెడ్డి పోయాడు, ఇక మనవడు సురక్షితం అనుకుంటే కేసీఆర్ వచ్చాడు. అక్కడ ఆ కేసీఆర్ అప్పటికే ఉన్న కేసీఆర్ డామినేషన్ పెరిగి అక్కడ దెబ్బతిన్నాడు. సరే ఆంధ్ర వరకు మన నాయకుడు ఉన్నాళ్లే, ప్రాబ్లం లేదు అనుకుంటే ఇక్కడేమో పంట్లో నలుసులాగా ఈయన వచ్చుతాయి జగన్మోహన్ రెడ్డి. కూటమి లేకపోతే 14లో గెలుపుండేది కాదు, 24లో గెలుపుండేది కాదు. దీనికి అంతటి కారణం ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అతని వీళ్ళ దృష్టిలో అంటే నేను ఒక నాయకుడు నా దగ్గర మాట్లాడిన మాట అడంతా, నా కొడుకు ఆ బచ్చాగాడు వాడేంటి, వాడికి ఇప్పటికి కూడా 40% ఓటింగ్లు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పటికి కూడా అతనికి అంత ఓటు ఉండటం ఏంటి. అట్లాగే